కాటా శ్రీనివాస్ గౌడ్ వర్సెస్ గూడెం మైపాల్ రెడ్డి ఏందయ్యా ఇలా పంచాయతీ అంటే అసలు ముచ్చట ఏంటంటే ఈయన బీఆర్ఎస్ గెలిచింది. సో ఇప్పటికి ఎన్నిసార్లు గెలిచింది ఏంది కూడా మీకు చూపిస్తాను నేను. ఏమైంది అసలు పంచాయతీ ఏందో చెప్తాను నేను, ఎందుకంటే చాలా సీరియస్గా అవుతా ఉంది అక్కడ. కాటా శ్రీనివాస్ గౌడ్ మొదటి నుంచి ఒకటే పార్టీలో ఉన్నాడు, కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాడు. కాంగ్రెస్ పార్టీతోనే ఆయన ప్రస్థానం స్టార్ట్ అయింది, కొనసాగుతూ ఉంది ఇప్పటికీ కూడా. సో పార్టీకి లాయల్గా ఉన్నాడు. అయినా ఇలా గూడెం మైపాల్ రెడ్డి ఏం లొల్లి చేస్తూ ఉన్నాడా, ఏం జరుగుతూ ఉంది, పంచాయతీ ఏంటంటే ఇక మనం పటాన్ చెరువు కాన్స్టిట్యున్సీకి సంబంధించి మీ అందరికీ ఒకసారి ఇష్యూ చెప్తే మీకు అర్థమైపోతుంది. పంచాయతీ ఏంటిదయ్యా అంటే పట్టు కోసానికి బీఆర్ఎస్లో గెలిచినటువంటి మైపాల్ రెడ్డి కాంగ్రెస్లో రేవంత్ రెడ్డి సమక్షంలో కండువా కప్పుకొని నేను చేరలేదు అని చెప్పి తప్పించుకొని మళ్ళీ ఇలా దొంగ బర్రె కదా చెప్తుంది కదా, నేను పోలేదు అన్నట్టుగా. దొంగ బర్రె ఇప్పటిదాకా యాడమేసినా అంటే నేను యాడ మేలేదు అని చెప్పేది ఒకవేళ దానికి మాటలు వచ్చి ఉంటుంది, దానికి నోరు ఉండుంటే. అట్లా ఇలా కాటా శ్రీనివాస్ గౌడ్ ఆ ప్రాంతంలో పనిచేసుకుంటుంటే ఆ పార్టీలకు వచ్చి ఒక్కసారి గిరికెళ్ళి చూడు 2009 2014 వెళ్ళి ముచ్చట ఇది. 2014లో ఇగో జి మైపాల్ రెడ్డి బీఆర్ఎస్ తరఫున గెలిచిండు ఒక్కసారి 2014లో మొట్టమొదటిసారి. అంతకుముందు ఆయన ఎంపీపీ మండల అధ్యక్షుడిగా పనిచేసినట, అంతకంటే ముందు ఇంకేదో పనిచేసాడు. సరే ఆయన ప్రజల ఆమోదంతోనే గెలుచుకుంటూ వస్తుండే అనుకుందాం. అయితే ఇక్కడ మైపాల్ రెడ్డి 2014 గెలిచిండు, 2018లో గెలిచిండు, 2023లో గెలిచిండు. 23లో గెలిస్తే ఒక్కసారి మనము 2018లో ఈ కాటా శ్రీనివాస్ గౌడ్కి ఆయనకు ఉన్నటువంటి తేడా, ఓట్ల తేడా. ఇక్కడ 1,16,000 ఆయనకు వస్తే ఆయనకు 80,000 దగ్గర. ఇక్కడ ఒక 16,000 ప్లస్ ఒక 20 ఒక 36,000 ఓట్ల తేడాతోని ఫస్ట్ టైం ఓడిపోయిండు 2018లో కాటా శ్రీనివాస్ గౌడ్. ఈయనకు చివరి నిమిషంలో టికెట్ ఇస్తాయి. ఎప్పుడు ఈయనకి లక్కీ లాటరీ లెక్కనే టికెట్ వస్తున్న తర్వాత ఆయన కూడా తెలియదు. పని చేస్తాడు, కష్టపడతాడు, గొడ్డు కష్టం పడతాడు, జెండా మోసి చెమట అడుస్తాడు. కానీ చివరికి ఆయనకి టికెట్ ఇస్తారు లేదా ఆయన్నే మళ్ళీ ఎదురు చూడాల్సిన పరిస్థితి. నమ్మకంతో ఉండడు, ఇక భరోసా లేదు ఆయనకి. అయితే ఈ పరిస్థితులలో వీడికి వస్తే 2023కి వస్తే మనందరికి ఎరక ఇక నీలం మధు ఆయనతో ఏం చేసిండో తెలుసు. ఆయన చీల్చిన ఓట్లు ఏవైతే 46,000 ఉన్నాయో ఇంట్లో పెద్ద కొంప మునిగింది. ఎక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్కి మైపాల్ రెడ్డికి 1,05,000 వస్తే కాటా శ్రీనివాస్ గౌడ్కి 98,296, అంటే దగ్గర 98,000 వస్తే ఇక్కడ ఒక 6,500 7,000 ఓట్ల తేడాతో మాత్రమే కాటా శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయాడు. అయితే ఇక్కడ రెండు చోట్ల మంచి ఓట్లతోని, బ్రహ్మాండమైనటువంటి ఓట్లతోని ప్రజల ఆదరణని, ప్రజల మన్నల్ని చూరగొన్నటువంటి కాటా శ్రీనివాస్ గౌడ్ ఎక్కడన్నా అవినీతి చేసిండా, ఏమన్నా అవినీతి జరిగిందా, ఎక్కడన్నా ఆయన అధికారంలో ఉన్నాడా, ఎప్పుడన్నా ఆయన ఎక్కడన్నా లంచాలకు ఆశపడ్డా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన అసలు అధికారంలో లేడు. ఎప్పుడు సర్పంచ్గా పనిచేసిండు, ఆ తర్వాత ఆయన పార్టీ ప్రతిపక్షంలో ఉండే ఆయన ఓడిపోయిండు. మొన్న గెలిస్తే బాగానే ఉండేది కానీ మొన్న గెలవలేడు. మొన్న గెలిస్తే ఏమైనా అవకాశం ఉంటుండేమో కానీ గెలవలేదు. సో అది 6,000-7,000 ఓట్ల తేడాతో మాత్రమే ఓడిపోయిండు. ఓడిపోయినప్పటికీ ఈయన ఉన్న జాగాలో ఉండకుండా గూడెం మైపాల్ రెడ్డి ఏం చేసిండంటే బీఆర్ఎస్కించి ఈ కాంగ్రెస్లోకి వచ్చిండు. ఇక కాంగ్రెస్లోకి వచ్చి ఏం చేసిండంటే ఈయనకి టికెట్ ఇచ్చినటువంటి కేసీఆర్కి మోసం చేశాడు. అట్లే అంటే బీఫామ్ ఇచ్చినటువంటి కేసీఆర్ని మోసం చేసిండు. పటాన్ చెరువు ప్రజలు నైనా నువ్వు బీఆర్ఎస్లోనే ఉండే, నువ్వు బీఆర్ఎస్కే మంచిగున్నావు కాబట్టి నేను బీఆర్ఎస్లోనే గెలిపించుకుంటామని పటాన్ చెరువు ప్రజలు గెలిపించుకుంటే బీఆర్ఎస్లో ఉన్నాడా అంటే వీళ్ళకి వచ్చి ఫస్ట్ వేసిన ఓటర్లను మోసం చేసిండు. ఓటర్లను కూడా మోసం చేసిండు. ఫస్ట్ కేసీఆర్ని, తర్వాత ఓటర్లని, తర్వాత క్యాడర్ని, పార్టీ క్యాడర్ని, బీఆర్ఎస్ క్యాడర్ని నమ్మి ఈయనే తోని ఇటొస్తే మళ్ళీ నేను చేరలేదని చెప్పి అట అన్నాడు. లేదా ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ దగ్గర అసంతృప్తిగా ఉన్నటువంటి కొంతమంది ఎవరన్నా లేరు, మోస్ట్లీ ఉంటే కొంతమంది కూడా ఇటు వచ్చేసిర్రు మళ్ళీ ఈయన దగ్గరికి వచ్చిర్రు. ఎట్లాగూ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలకు వచ్చాడు కదా, ఏగా ఉంటాడు కదా, మాకైతే ఎమ్మెల్యే ఉన్నాడని చెప్పి వీళ్ళు కొంతమంది ఇటు వచ్చిర్రు అనుకుందాం. ఇప్పుడు వాళ్ళని కూడా మోసం చేశాడు. ఎవరిని? క్యాడర్ని కూడా మోసం చేశాడు. అంతా అయిపోయినాక ఇప్పుడు ఎవరిని మోసం చేశాడు, ఎవరిని కొంపలు ఆర్పిండు, ఎవరిని ఆగం చేసిండు అంటే మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళదే చేసిండు. ఏమన్నాడు, నేను చేరలేదు అని చెప్పి మళ్ళీ ఇక్కడ రేవంత్ను మోసం చేశాడు. ఇంతమందిని మోసం చేయడమే కాకుండా అసలు ఈయన గెలుస్తున్నటువంటి గెలుపు ఏదైతే ఉందో, 3 సార్లు గెలిచిండు, ప్రజామోదంతో గెలిచిండు అని చెప్పినటువంటి ఏదైతే మాట ఉందో అది శుద్ధ అబద్ధం అని చెప్పి అక్కడి ప్రజలు, అక్కడి నాయకులు కొంతమంది మాట్లాడతారు. ఏమంటారంటే ఇవన్నీ కూడా కొంతమందితోని ఒక 20,000 నుంచి 30,000 ఓట్లు, 20,000 నుంచి 30,000 ఓట్లు దొంగ ఓట్లతో, బోగస్ ఓట్లతోనే గెలుస్తాడు. అది అక్కడ వేరే నార్త్ నుంచి వచ్చి అక్కడ ఫ్యాక్టరీలలో, ఇండస్ట్రీలలో పనిచేస్తున్నటువంటి కొంతమంది లేబర్కి ఆయన ఓటు హక్కు చేయించి ఆ కార్డుల ద్వారా, ఆ ఓట్ల ద్వారా, బోగస్ ఓట్లతోనే గూడెం మైపాల్ రెడ్డి గెలుస్తుండే తప్ప నిజమైన గెలుపు కాదని చెప్పేసి ఈయన మీద ఆరోపణ. ఇక్కడ కాటా శ్రీనివాస్ గౌడ్ ఒక్కసారి కూడా అధికారంలో లేడు, నో పవర్. ఇలా పార్టీ అప్పుడు పవర్ లేదు, ఇప్పుడు పవర్ ఉన్నప్పుడు ఆయన గెలవలేదు. ఈయన మీద ఈయన ఏం ఆరోపణలు చేస్తున్నాడంటే అవినీతి చేసిండని ఆరోపణ చేస్తా ఉన్నాడు. అవినీతి మరి ప్రూవ్ చేయమని చెప్పి ఈయన ఛాలెంజ్ కూడా చేశాడు.
అవినీతిని ప్రూవ్ చేయమని చెప్పి ఛాలెంజ్ చేసాడు. మన ఏ శివాలయంలోకైతే వచ్చి నేను తడి బట్టలతోని గుళ్ళెది వస్తా అంటే దానికి కూడా రెడీ అయిపోయాడు. కానీ ఈయన రాలే, ఈ మొగోడు రాలే, ఈ సిపాయి రావాలి కదా మరి నిజాయితీ పరుడైతే. పైగా వీళ్ళ కుటుంబ సభ్యులతోని, ఇలా వదినతోని లేకపోతే వీళ్ళకి సంబంధించిన వాళ్ళతోని ఈయన ఉసబెట్టి ఆరోపణలు చేపిస్తారు. ఇంకా ఫ్యామిలీతోని ఆరోపణలు కూడా ఏంటి, ఆడ తాగుతావు, ఇటు పోతావు, ప్రజలను పట్టించుకోవు, రాజకీయం చేసుడు రాదని గివ్వే తప్ప మరి ఏదో పెద్ద ఆరోపణలు అదేదో అవినీతి చేసినట్టుగా. అరే 3 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నాడు, ఇప్పటికి 12 ఏళ్ళు అవుతుంది. నువ్వు వీకిందేందా, నువ్వు చేసిందేందా పటాన్ చెరువు కంటే సున్నా నిజంగా చెప్తున్నారు కదా. పేద ప్రజలకు ఏం చేసిందే లేదు ఆయన. ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇండస్ట్రీలను లేకపోతే అక్కడ ఉన్నటువంటి కంపెనీలను బెదిరించి డబ్బులు వసూలు చేయడం తప్ప ఇంకా చేసిన పనేం లేదు. ఇంకా దీంతో పాటు వీళ్ళు భూదాహం వీళ్ళది ఎట్లుంటుందో తెలుసా, నేను ఒకటి చూపిస్తాను మీకు ఒక వార్త ఉంది, ఇది చూడండి ఒకసారి. అలా భూదాహం ఎట్లుంటుంది, వాళ్ళ కథ ఎట్లా ఉంటుందో ఒకసారి చూడండి. వీళ్ళు భూ బకాసురులు అంటారా లేకపోతే ఏమంటారా, వార్తలు ఎట్లా వస్తాయి చూడండి వీళ్ళ గురించి. అలా బ్రదర్స్ గురించి ఓ పక్క అధికారంలో ఉండి ఓ పక్క ఎమ్మెల్యేగా ఉండి వాళ్ళు చేసిన అవినీతి కనిపిస్తలేదు. జనాలకి ఇది అర్థం కావాలి, నిజంగా ఏది ఎవరు ఎట్లా ఏం చేస్తున్నారని తెలవాలి. ఇగో అందుకోసమే నేను చెప్పదలుచుకున్నా. ఎందుకంటే నిజాయితీ పరులకి ఎలా చోటు లేదు అన్నట్టు అయిపోయింది పరిస్థితి. ఎక్కువ మోసం చేసినోడు, ఎక్కువ ఆగం చేసినోడే గొప్పోడు అన్నట్టు అయిపోయింది. ఇలా నిజాయితీగా ఉండి కష్టపడి పనిచేసి ప్రజల కోసానికి కార్యకర్తల కోసానికి తిరిగేటోళ్ళకి ఏముండదు. ఇక అందులో పోయి మళ్ళా విజయశాంతి లాంటి వాళ్ళకు ఇంకోళ్ళకి ఆయన ఎమ్మెల్సీ పదవి ఇస్తే వాళ్ళు కూడా రివర్స్లో ప్రభుత్వాన్ని తిడతారు. ఇట్లాంటి వాళ్ళకి అవకాశం ఇయ్యరు, కష్టపడి పనిచేసిన వాళ్ళకి ఇయ్యరు కూడా, పార్టీ కూడా. ఎలా ఇంకా మీదికెళ్ళి ఏమన్నాడు, ఇంకా గూడెం మైపాల్ రెడ్డి బుల్లెట్ దిగిందా అన్నాడు. ఆ బుల్లెట్ ఎవరికి దించినట్టు అది రేవంత్ రెడ్డికా లేకపోతే కాంగ్రెస్ పార్టీకా? ఒకసారి చూడండి. భూ బకాసురులు గూడెం బ్రదర్స్ అంటూ ఆదాబ్ హైదరాబాద్ వచ్చింది. అధికారం అడ్డు పెట్టుకొని తమ్ముడు మధుసూదన్ రెడ్డితో భారీ భూ స్కామ్. ఈ స్కామ్లల్లో హరీష్ రావు కూడా అసెంబ్లీలో ఏమంటాడంటే ఏదో చిన్న తప్పు చేస్తే అన్నట్టు మాట్లాడతాడు. నాకు అర్థం కాలే, చిన్న తప్పు అంటే తప్పులు ఎవరైనా అంటే అధికారంలో ఉంటే చిన్న తప్ప అది అట్టెట్లా జైల్లో పెడతారో అని అడుగుతారే. నాకు అర్థం కాలే, అంటే తప్పు చేస్తే జైల్లో పెట్టరా? తప్పు చేస్తే శిక్షలు ఉన్నాయా? అది బీఆర్ఎస్ అయినా కాంగ్రెస్ అయినా ఎవరైనా సరే. ఇందాక రేవంత్ రెడ్డిని అనలేమో మనం, ఓటుకు నోటు దొంగ అడ్డంగా బుక్ అయినాక మరి ఆయనకు శిక్షలు ఉండవా అని ఎట్లయితే అడిగినామో ఇలా గూడెం మైపాల్ రెడ్డి తమ్ముడు కూడా శిక్ష ఉండాలి కదా ఎవరికైనా. ఇగో అధికారం అడ్డు పెట్టుకుని తమ్ముడు మధుసూదన్ రెడ్డి భారీ భూ స్కామ్. ప్రభుత్వ భూములు పేదల భూములను దర్జాగా కబ్జా చేసిన దుర్మార్గం. మైనింగ్ పేరుతో ప్రభుత్వ ఖజానాకు లూటీ చేసిన ముష్కర్లు, వేల కోట్ల విలువైన సొమ్ము బినామీల పేరుతో దోచుకుంటున్న వైనం. వీరి అక్రమాలకు పచ్చజెండా ఊపిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణిని అడ్డు పెట్టుకొని దందాలు చేస్తూ దొడ్డిదారిన పట్టాలు, అడ్డగోలుగా రిజిస్ట్రేషన్ చేసుకుని భూ కబ్జాలు, పేదల భూములు కొట్టేసిన ఘనా పార్టీలు. ఇంత చేస్తున్న వీరికి నేటికి నమోదు కాని ఫోర్జరీ, ల్యాండ్ గ్రాబింగ్ కేసులు, ఉన్నతాధికారుల విచారణ చర్యలు చేపట్టాలని వెల్లువెత్తుతున్న డిమాండ్స్ అంటూ ఇక పటాన్ చెరువులో ప్రభుత్వ భూములని చెరబట్టి దొరకబట్టి కబ్జా చేసి ఆగమాగం చేస్తున్న వాళ్ళు అవినీతి పరుల. ప్రజల కోసానికి అక్కడ కార్యకర్తల కోసానికి నమ్ముకున్న జనం కోసానికి కష్టపడి తిరుగుతున్నటువంటి కాట శ్రీనివాస్ గౌడ్ గొప్పోడా, ఎవరు గొప్ప అని ఇలా ప్రజలు తెలుసుకోవాలి. అర్థమవుతా ఉంది ఈయన ఎవరెవరిని మోసం చేసుకుంటూ వచ్చిండు, ఆయన ఎవరిని మోసం చేసిండు తేటతలం అయిపోతుంది కదా దీన్ని బట్టి చూస్తుంటే.